2014లో వెళ్ళినట్టుగా బీజేపీ, జనసేనలతోనే ముందుకు వెళ్ళాల్సిందేనని, అట్లా వెళితేనే మళ్ళీ 2014 రిజల్ట్ రిపీట్ అవుతుంది అని నారా చంద్రబాబు నాయుడు చాలా చాలా గట్టిగా నమ్ముతున్నారు. అయితే చంద్రబాబుతో ముందుకు వెళ్ళడానికి మోడీ పెడుతున్న అతిపెద్ద కండిషన్ ఏంటి? ఇన్నాళ్ల తర్వాత ఆయన ఒప్పుకోవడానికి కారణం ఏంటి? అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. అయితే దానికంటే ముందు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, లైక్ కూడా కొట్టమని అడగట్లేదు. దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కింద షేర్ బటన్ కొట్టి ఈ వీడియోని షేర్ చేయండి. విషయంలోకొస్తే నారా చంద్రబాబు నాయుడు ఎందుకంత గట్టిగా పట్టుబట్టారు అంటే, దానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఒకటే ఉంది. 2014లో ఎట్లా అయితే మోడీ వేవ్ ఉండిందో దేశంలో, అదే వేవ్ 2019లో కూడా కంటిన్యూ అయింది. అదే వేవ్ 2024లో కూడా కంటిన్యూ అవుతుంది అని చంద్రబాబు చాలా గట్టిగా, బలంగా నమ్ముతున్నారు. రామ మందిరం కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఓవరాల్‌గా దేశంలో ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకొని బీజేపీ కానీ, నరేంద్ర మోడీ కానీ వాళ్ళందరూ తమకే ఓట్లు వేయాలని, వాళ్ళ పార్టీ గాని, వాళ్ళు గాని అధికారంలోకి రాకపోతే ఆ పెద్ద వర్గానికి చాలా పెద్ద డేంజర్ రాబోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్‌లో వాళ్ళని పెట్టారు. దాంతో పాటు కొన్ని విషయాల్లో డెఫినెట్‌లీ అభివృద్ధి చేశారు. దాంతో పాటు మత విద్వేషాల విషయంలో కూడా బీజేపీ మీద బ్యాడ్ మార్క్ ఉంది. సో, ఇవన్నీ చేసుకుంటూ ఆ వర్గం మొత్తం తమకే ఓటు వేయాలనేటువంటి ఫీలింగ్‌లో ఉన్నటువంటి టైంలో దేశం మొత్తం మీద ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా పార్లమెంట్ ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి మాత్రం డెఫినెట్లీ మోడీ ముఖం చూసి ఓటు గుద్దుతారు అనేటువంటి ఫీలింగ్‌లో ఉన్నారు. అదే మోడీ గాలి. అందుకే అది భయపడే 2019లో ఎలక్షన్ జరగాల్సిన దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి గాలిలో గనక వెళితే మోడీకి ఓటు గుద్దిన చేత్తోనే అక్కడ ఎమ్మెల్యే బీజేపీకి ఎమ్మెల్యేకి గుద్దేస్తారు. అక్కడ కమలానికి గుద్ది మళ్ళీ పక్కనే ఉన్న కమలానికి గుద్దుతారు అనే భయంతోనే కేసీఆర్ 2018కి మార్చుకుని ఆయన ముందస్తు ఎలక్షన్‌కి వెళ్లారు. అదే 2023లో కూడా కంటిన్యూ అయింది. అయినా కానీ ఓడిపోయారు. అది వేరే విషయం. అది కాంగ్రెస్ యొక్క హవా. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా మోడీ గాలి ఉంది. ఒక వర్గంలో మెజారిటీగా ఉన్నటువంటి ఒక మతం వర్గంలో మోడీ యొక్క గాలి ఉంది. రానున్న ఎన్నికల్లో పార్లమెంట్‌కి ఓటు గుద్దాలి అనేటువంటి ఆలోచనలో ఏపీ ప్రజలున్నారు. బీజేపీ మీద కమలం గుర్తు మీద ఓటు వేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో, మోడీ గాలి ఏదైతే ఉందో అది డెఫినెట్‌లీ తనకు హెల్ప్ చేస్తుందనే ఫీలింగ్‌లో ఇంతకు మించి ఇంక రీజన్ ఏం లేదు. ఇది కాకుండా చిన్న రీజన్స్ ఉన్నాయి. తనకి సపోర్ట్ చేయకపోతే చేప కింద నీరులాగా 2019లో లాగా జగన్‌కి సపోర్ట్ చేస్తారేమో. ఎంతోమంది తనకు గెలిచినటువంటి అందరూ ఎంపీలతో కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రశ్నలు అడగకుండా, పార్లమెంట్‌లో క్వెషన్‌లు వేయకుండా నోరు మూసుకొని బీజేపీ పెట్టిన ప్రతి బిల్‌కి సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. తన కేసుల భయం కావచ్చు, ఏపీకి రావాల్సినటువంటి అంశాల విషయంలో కావచ్చు. కేంద్రం విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా న్యాయంగా పోరాడి గెలిచే ఒక్క నాయకుడు కూడా లేడు. పవన్ కళ్యాణ్ వెన్నులో వణుకు బీజేపీతో పోరాటం చేయాలంటే చంద్రబాబుకి వెన్నులో వణుకు, జగన్‌కి వెన్నులో వణుకు. వీళ్ళందరికీ మోడీ అన్నా, బీజేపీ అన్నా భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్. కారణాలు ఏవైనా కావచ్చు. ఈయనకి ఓటుకు నోటు కేసు ఉంది. ఆయనకి సీబీఐ కేసులున్నాయి. పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా ఒక రకమైనటువంటి సపోర్టే లేదు. సరే, ఇవన్నీ వేరే విషయాలు. సో, ఇప్పుడు బీజేపీ పార్టీ గనక టీడీపీతో కలవాలి అంటే వాళ్ళు పెడుతున్నటువంటి ప్రధానమైన కండిషన్ ఏంటి? నరేంద్ర మోడీ ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి షరతు ఏంటి? ఈ షరతుని మీట్ అవ్వకుండా మేము మీతో మీ షరతును మీరు ఒప్పుకుంటేనే మేము మీతో పొత్తు పెట్టుకుంటాము. లేదంటే పొత్తులు గిత్తు జాంతానే మీ దారిని మీరు చూసుకోవచ్చు. గుడ్ బై అని నరేంద్ర మోడీ అంటే కుండ బద్దలు కొడుతూ చెప్పినటువంటి మాటలేంటియో దానికంటే ముందు ఒకసారి 2014లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఏ రకమైనటువంటి లెక్కలు ఉన్నాయో చూద్దాం. బీజేపీ, టీడీపీ 2014లో పొత్తులో ముందుకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేయలేదు. కేవలం బయట నుంచి సపోర్ట్ ఇచ్చారు. తన పార్టీ పోటీ కూడా చేయకుండా చంద్రబాబు, బీజేపీ కూటమికి ఆయన సపోర్ట్ ఇచ్చారు. అయితే అప్పట్లో 4 ఎంపీ స్థానాలు కేటాయించారు. పొత్తులో భాగంగా బీజేపీకి 4 ఎంపీ స్థానాలు ఇస్తే 2 చోట్ల బీజేపీ గెలిచింది. వైజాగ్, నర్సాపురం ఈ 2 స్థానాలను గెలుచుకుంది. 4 అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలుపొందింది. సో, ఈసారి బీజేపీ కాస్త బలాన్ని పెంచుకున్నాము అనేటువంటి ఫీలింగ్‌లో ఉన్నారు కాబట్టి గతంలో వచ్చిన దానికంటే 2019లో ఇంకా తక్కువే వచ్చింది. 14తో పోల్చుకుంటే. అయినా కానీ బలం పెరిగిందని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఎంపీ స్థానాలు కావాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఈ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్‌లో ఒక 5 అయినా, 6 అయినా కావాలని పట్టుబడుతున్నారు. ఇదే వాళ్ళు పెట్టిన కండిషన్. అవేంటంటే ఎంపీ స్థానాలు అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం,
ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపురం. ఈ పార్లమెంట్ స్థానాల్ని కంపల్సరీ బీజేపీకే ఇవ్వాలి అని నరేంద్ర మోడీ కండిషన్ పెట్టారు. ఎందుకంటే ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళు ఏం చేసుకుంటారు, భవిష్యత్తులో బీజేపీ అభివృద్ధి చెంది ఏపీలో కాస్త ఓటు బ్యాంక్ పెరిగితే ఎమ్మెల్యే స్థానం ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళకి కావాల్సింది ఎంపీలు కదా. రానున్న ఎలక్షన్లో ఏదైనా గెలిచిన తర్వాత, ఒకవేళ గెలిచిన తర్వాత గెలవటానికి ఎంపీలు కావాలి, గెలిచిన తర్వాత ఏదైనా బిల్లు పాస్ చేసుకుంటే దానికి కూడా ఎంపీలు ఓటింగ్లు కావాల్సి ఉంటుంది కదా. సో అందుకని నరేంద్ర మోడీ గట్టిగా ఈ ఎంపీ స్థానాలను కావాలని కోరుతున్నారు. ఇదే ఆయన పెట్టిన కండిషన్. అరకు, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లేదా నర్సాపురం, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు లేదా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం లేదా హిందూపురం. ఈ 10లో కనీసం 7 నుంచి 9 అయినా మాకు ఎంపీ సీట్లు కావాలి అని ఓపెన్గా కోరుతున్నారు నరేంద్ర మోడీ. ఈ కండిషన్కి మీరే చంద్రబాబు నాయుడు అయితే కనుక ఒప్పుకుంటారా? ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ సీట్లు వాళ్ళకి కేటాయించడానికి మీరు ఒప్పుకుంటారు అనేది కామెంట్ చేయండి.